ఇప్పుడు మీరు మీ స్థాయిలో, నా స్థాయిలో కూర్చొని మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కేంద్ర జలశక్తి మంత్రి వాళ్ళ దగ్గర పవర్ ఉంది. దేశం మొత్తాన్ని శాసిస్తున్నటువంటి అధికారం ఉంది. ఏ అధికారినైనా కూర్చోబెట్టి చెప్పగలిగినటువంటి సమర్థత ఉంది. ఒక 5 నిమిషాల్లోనో, ఒక 2 రోజుల్లోనో, ఒక 3 రోజుల్లోనో చేయలేరంటారా? సాధ్యం కాదా? గంటలో అతనికి ఎంత సమాచారం ఉంటుంది. హ్మ్. ఆయన ఎంతకాలం నుంచి మంత్రిగా ఉన్నాడు? హ్మ్. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఆయనే కదా. హ్మ్. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందా? ఒకటో సమావేశం మొదట చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగింది. రెండోసారి ఇంకొక సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది, కేసీఆర్ గారు జమానాలో. తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం అయిందా? పాలమూరు రంగారెడ్డి ప్రతిపాదన ఎక్కడైనా మీకు సమావేశం ముందుకొచ్చిందా? రిపోర్టు మీ దగ్గర ఉన్నదా? మరి తెలంగాణ అడగకుండా అదే ప్రశ్న. ఒకటి, పోనీ బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలో ఉంటే ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదో రాజకీయ ప్రేరేపిత అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా సార్, అసలు బీజేపీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పట్టించుకోవాల్సిన పనిలేని ఎక్కడున్నా ఆయన కేంద్ర మంత్రి, ఆయన మొత్తం అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలి, సమన్యాయం చేసే బాధ్యతల్లో ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి, అన్ని బాధ్యతలు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తి, సమాచారాన్ని నిమిషాల్లో తెప్పించుకోగలిగిన సాంకేతిక ఆధునిక యుగంలో ఉన్నాము. అధికారులు చుట్టూ ఉన్నారు. వాళ్ళ మధ్య ఈ మాట అడిగాడు, చెప్పారు, సూచించారు అని అంటే ఏమనాలి? దాని యొక్క లోతు ఏంటి? ఒకటి, ఇదే సందర్భంలో పోలవరం మనం నల్లమల సాగర్ అనుసంధాన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాన్ని అడిగితే తుపాకులగూడెం దగ్గర నుంచి, ఇచ్చంపల్లి దగ్గర నుంచి నాగార్జున సాగర్ మీదుగా కావేరీ అనుసంధాన పథకానికి మీరు అంగీకరిస్తే దాన్ని సమాంతరంగా దీన్ని కూడా ఆలోచిద్దాము అన్నారని. తుపాకులగూడెం దగ్గర నుంచి నాగార్జున సాగర్ గోదావరి అనుసంధానానికి నీళ్లు లేవు పైభాగంలో. మీరు అక్కడ అనుసంధానం చేసి నీటిని తరలిస్తే జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ఇబ్బంది అవుతుంది, నష్టం జరుగుతుంది. అందువల్ల గోదావరి ట్రిబ్యునల్ కూడా పోలవరం ప్రకాశం బ్యారేజీ అనుసంధానం చేయమంది, గోదావరి కృష్ణ కావేరీ దీని మీదుగా. మరి మీరు అక్కడి నుంచి చేస్తే ఎట్టా అంటే 145 టీఎంసీలు ఛత్తీస్గఢ్ వాడుకున్నటువంటివి ఉన్నాయి, గోదావరి ట్రిబ్యునల్ కేటాయించినవి, వాటిని మేము దీనికి వాడుకుంటామన్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏమైనా అనుమతి ఇచ్చారా? వాళ్ళు కరాఖండిగా చెప్పారు, మేము ఇవ్వము, మేము వాటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోబోతున్నాము. ఆ విషయాన్ని వాళ్ళు ఇవ్వరు కదా అని అంటే వాళ్ళు ఇప్పుడే ప్రాజెక్టులు కట్టుకోరు, కాలం టైం పడుతుందని. ఇది వెంటనే కడతారా? 10 ఏళ్ళలో, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పడుతుంది ఈ దీనికి కూడా. వాళ్ళలోపు వాళ్ళు కట్టుకుంటారు 2 ఏళ్ళు అటో ఇటో. ఆ కట్టుకున్నప్పుడు దీనికి నీళ్ళు ఎక్కడికి వస్తాయి? అంటే మిగతా రాష్ట్రాలు లేదా మన రాష్ట్రం, తెలంగాణ, ఒరిస్సా ఇవి ఎలా కామెంట్లు చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు తాజాగా ఒక రాజకీయం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చి వెళ్ళిన తర్వాత పాలమూరు రంగారెడ్డి మీద ఏదో జరగబోతోంది, ఏదో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని, దాంతోపాటు శ్రీశైలం నుంచి కానీ మీరు చెప్పిన 120 టీఎంసీ డ్రా చేస్తే రాయలసీమకు అన్యాయం జరుగుద్ది అని మీ తోటి మెంబరే ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా ఘాటుగానే సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. నిజంగా ఏంటి ఆ పాలమూరు చుట్టూ నిజంగా ప్రధానమంత్రి స్థాయిలో పట్టించుకునే పరిస్థితి ఉంటుందంటారా? నేను నీటి సమస్యకు, ప్రాజెక్టులకు రాజకీయాలకు అతీతంగా ఆలోచించేవాడిని. ఓకే. కానీ అదే సందర్భంలో రాజకీయమే ఈరోజు ప్రధాన ఆయుధంగా ప్రాజెక్టులని నీటి సమస్య, నదీ జలాల సమస్యను చేస్తున్నారు. నేను ఇప్పుడు 2 అంశాలు ప్రస్తావించా. ఒకటి పాలమూరు రంగారెడ్డి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు.
గోదావరి కృష్ణా కావేరి అనుసంధానంలో భాగంగా తుపాకులగూడెం నాగార్జున సాగర్ లింకు దీన్ని ఆమోదించమని మంత్రి గారు సూచనప్రాయంగా ముఖ్యమంత్రికి, సీఎం గారికి ఆంధ్రప్రదేశ్ చెప్పడం. ముఖ్యమంత్రికి చెప్పాడు. మధ్యలో తుపాకులగూడెం నుంచి నాగార్జున సాగర్ లింక్ మధ్యలో అంటే తెలంగాణకు ప్రయోజనం. దానికి నదుల అనుసంధాన పథకంలో అది ఒక లింకే, కాదనడంలా నేను. కానీ పోలవరం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది. కానీ ఒత్తిడి చేస్తున్నారు దీన్ని అంగీకరించమని. ఎందుకు చేస్తున్నారు ఈ రెండు పనులు? పోలవరం పాలమూరు రంగారెడ్డి కానీ ఇది కానీ అని అంటే సహజంగానే ఎన్నికల రాజకీయం ఉన్నదేమో. తెలంగాణలో రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటిది ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందడం కోసం ఇటువంటి ఆలోచనలు చేస్తున్నదా? దీనికి ప్రాతిపదిక లేదా అంటే ఉన్నది. పోయిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు పునర్విభజన చట్టాన్ని అడ్డం పెట్టుకుని 4 రాష్ట్రాల పరివాహక ప్రాంతం ఉన్నటువంటి కృష్ణానది జలాలపైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించండి అని చెప్పి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు, జస్ట్ ఎన్నికలకు ముందే. వాళ్ళకి తెలియదా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇచ్చారు, అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ చేయలేదు. ఆ తీర్పు పెండింగ్లో ఉండగా ఇంకేమీ సమస్యలు ఇంకొక ట్రిబ్యునల్ తేల్చలేదని తెలియదా వాళ్ళకి? ఆ మాత్రం తెలిసి అంటే మేమేదో చేయబోతున్నాం తెలంగాణకని ప్రజలకు చెప్పి నమ్మబలికి వంచేటువంటి ప్రయత్నాలు అప్పుడు చేసింది, ఫలించలేదు. ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పడానికి, అనుమానం రావడానికి ఇవి దారితీస్తున్నాయి. అక్కడేం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నట్టు, బీజేపీ లేదు. అలాగే ఎన్నికలు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి కదా అనొచ్చు మీరు. 2 ఏళ్ళ నుంచైనా ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు దక్షిణాదిలో తప్ప దేశం అంతా మాదే అని చెప్పుకుంటున్నారు కదా. బెంగాల్ కేరళ, తమిళనాడు పోయింది కాబట్టి తెలంగాణ మీద కాన్సంట్రేషన్. అది అనుమానాలకు, అపోహలకు అవకాశం కలిగించింది అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు నేను అంటుంది బీజేపీ రాజకీయం కోసం బీజేపీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దాన్ని ఒప్పుకోరు కదా. ఎందుకంటే ఖచ్చితంగా ఒప్పుకుంటే రాయలసీమకి అన్యాయం జరిగింది. అది మేము ఆలోచన పరుల వేదిక నుంచి పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా పేర్కొన్నాం. కేంద్ర జలశక్తి మంత్రి సూచించారు ఈ 2-3 అంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి మీద ఎలా స్పందించారో బయటికి ఏమీ వార్తలు రాలేదు. అధికారికంగా చెప్పాల్సింది వారితో పాటు ఆ ప్రతినిధిగా ఉన్నటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎవరో ఒకరు చెప్పాలి. పత్రికా ప్రకటన రూపంలోనూ మీడియాను కలిసో చెప్పి ప్రజలకు నివృత్తి చేయాలి. అది కూడా కాదు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా, మనం చదివినట్లుగా ఏదో ఒక పేపర్ రాసింది. వాస్తవానికి కేంద్ర జలశక్తి మంత్రి ఈ కామెంట్ చేయలేదు, బయటికి ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఇవన్నీ ఊహాగానాలు అనుకోవచ్చా? మొదట ఊహాగానాలు. ఇప్పుడు మీ ఛానల్లో నేను మాట్లాడుతున్నా, నేను కొన్ని విషయాలు చెప్పా, అవి వాస్తవాలు కాదు. ప్రభుత్వం మీద ఆరోపణ చేశాను అనుకోండి, ప్రభుత్వం స్పందిస్తుందా లేదా? సరైనది కాదు అని. అలాగే కేంద్ర ప్రభుత్వం మంత్రితో జరిగిన చర్చలో ఇవి వచ్చాయి అని ఎవరో ఒకరు చెప్తే తప్ప 1, 2 కాదు. అనేక విషయాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి, ఆల్మట్టి ఎత్తుకు సంబంధించి అన్ని విషయాలు ప్రస్తావన. అందులో ఏది సరైనది కాదో ఇది ఈ ప్రస్తావనకు రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన తర్వాత వాటిని విశ్వసిస్తామా లేదా? పోనీ మేము స్టేట్మెంట్ ఇచ్చాం, అది ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది,
దాని మీదనే స్పందించాలి కదా, ఉమ్, అది వాస్తవం కాదులే అని ఉమ్, చెప్పాలి కదా. ఉమ్, ఈరోజు మీకే ఒక అనుమానం వచ్చింది. ఉమ్, 120 టీఎంసీల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ఉమ్, రాయలసీమ ప్రాజెక్టులు ఏం కావాలని అవును. నేను అందుకనే లెవెల్స్ చెప్పాను. 800 అడుగుల నీటి మట్టం ఇప్పుడే కల్వకుర్తిని నీటికి తీసుకెళ్తారు శ్రీశైలం నుంచి, ఉమ్, పాలమూరు రంగారెడ్డికి రేపు తీసుకెళ్ళబోతారు. ఉమ్, ఇటువైపు జీవో నంబర్ 69 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 96 దాని ప్రకారం 854 అడుగుల నీటి మట్టం వస్తే తప్ప పోతిరెడ్డిపాడు అడ్రెగ్యులేటర్ నుంచి నీటిని తరలించడానికి వీల్లేదు. ఉమ్, అంటే తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, గాలేరు నగరికి 854 అడుగుల నీటి మట్టం తర్వాతనే నీటిని తీసుకెళ్ళాలి. ఇక్కడేమో 800 రాగానే తీసుకెళ్ళి 800 రాగానే నీటిని పంప్ చేసేస్తుంటారు. చేస్తారు. రోజుకు 2 టీఎంసీలు ఈ కొత్తగా చెప్తున్న పాలమూరు రంగారెడ్డికి కూడా. సో అబ్నార్మల్ గా ఫ్లడ్స్ వస్తే తప్ప రాయలసీమకి నీరు ముందు నిల్వ కావాలి కదా శ్రీశైలంలో. అవును. అలాగే హంద్రేనీవా ఉమ్, నీటి మట్టం 845 అడుగులు. ఉమ్, లేకపోతే రేపు వెలుగొండ ప్రాజెక్టు నీటి మట్టం పైనుంచే. ఉమ్, సో ఈ ప్రాజెక్టులన్నింటినీ రాయలసీమ, మార్కాపురం జిల్లాలకు ఉపయోగపడే, ప్రకాశం జిల్లాకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా అవేమో శ్రీశైలంలో నీటి మట్టం బాగా పెరిగిన తర్వాత నీటిని తరలించగలవు, మద్రాసు త్రాగునీటితో సహా. సహా. కానీ ఇక్కడ 800 అడుగుల నీటి మట్టం నుంచే పాలమూరు రంగారెడ్డికి మేము తీసుకెళ్తాం. 120 టీఎంసీలు, ఉమ్, దీనికి 45 టీఎంసీలు దీనికి కల్వకుర్తికి తీసుకెళ్తామంటే ఈ ప్రాజెక్టు